పిల్లలే సంపద, పెద్ద కుటుంబాలే శ్రీరామ రక్ష అని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ అంబేద్కర్ కళా వేదికలో నిర్వహించిన వరల్డ్ పాపులేషన్ డే వేడుకల్లో పాల్గొన్న సీఎం దక్షిణాది రాష్ట్రాల్లో ఏటా జనాభా తగ్గిపోతుందని, ఇది ఆందోళనకర అంశమని చెప్పారు. జనాభా తగ్గిపోతే అనుకున్న లక్ష్యాలు సాధించలేమన్నారు. జనాభా నియంత్రణ కాదు, జనాభా సంరక్షణ నినాదం కావాలన్నారు. రాష్ట్రంలో జనాభాను పెంచేందుకు వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. గురుజాడ అప్పారావు గారు ఒక మాట అన్నారు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు జనాభా నియంత్రణ కాదు, జనాభా సంరక్షణ ఒక నూతనమైన చరిత్ర ఈ రోజుతోనే ప్రారంభం అవుతుందని మరొకసారి తెలియజేస్తున్నా. ఒకప్పుడు నేను కూడా జనాభా తగ్గించాలని ఆలోచించాను, కొన్ని నిర్ణయాలు చేశాను. ఎవరైనా పోటీ చేయాలంటే 2 కంటే ఎక్కువ మంది పిల్లలుంటే పోటీకి అర్హత లేదని స్థానిక సంస్థల చట్టాన్ని తీసుకొచ్చాను. ఒకప్పుడు 2 పిల్లలు అనేవాళ్ళం, ఒకరు ముద్దు, 2 ఓకే, 3 వద్దని ఆ రోజు క్యాంపెయిన్ చేశాం. ఈ రోజు నేనే మళ్ళా ముందుకు వచ్చాను, దూరదృష్టితో ఆలోచించాను. ఉద్యోగాల్లో, కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాను. ఆడపిల్లల్ని ప్రోత్సహిద్దామని ముందుకు పోయాను. ఈ రోజు నేను గర్వపడుతున్నా. ఒకప్పుడు మీరు చూస్తే వరకట్నం ఉండేది, ఇప్పుడు ఎదురు కట్నం వచ్చింది. ఆడబిడ్డలకు డబ్బులు ఇచ్చి పెళ్లిళ్ళు చేసుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఎక్కడ చూసినా అడుగుతున్నా, భార్యాభర్త 2 ఐటీలో ఉంటారు, 2ని పిలిపించి అడుగుతున్నా ఎవరి ఆదాయం ఎంత అని. 100% భార్యల ఆదాయమే ఎక్కువ ఉంది భర్త కంటే కూడా. మా ఇంట్లో కూడా నా ఆదాయం కంటే నా భార్య ఆదాయమే ఎక్కువ ఉంది, మా కొడుకు ఆదాయం కంటే మా కోడల ఆదాయమే ఎక్కువ ఉంది. ఇవన్నీ పరిస్థితులు మారాయి. కానీ ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రాను రాను జనాభా తగ్గిపోతా ఉంది. చైనా ఒకప్పుడు 1 చైల్డ్ నామ్ పెట్టారు. ఈ రోజు ఫెర్టిలిటీ రేట్ 2.1 ఉంటే రీప్లేస్మెంట్ లెవెల్ ఉంటుంది. చైనాలో 1కి పడిపోయింది, సింగపూర్ 0.9 పడిపోయింది, జపాన్ ఇంకా ఎక్కువ పడిపోయే పరిస్థితికి వచ్చింది. ఇండియా కూడా 1.9కి వచ్చాం, ఆంధ్రప్రదేశ్ 1.5కి వచ్చాం. మనం ఆలోచించకపోతే ఇది 1 కంటే తగ్గుతుంది. ఆ తర్వాత మనం పనిచేసేది మెషిన్ల కోసం పనిచేయాలి, మెషిన్లు కూడా వచ్చేస్తున్నాయి. దీనికి మూలం జనాభా లేకపోతే మనం చాలా సమస్యలు వస్తాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం ఉండేది, ఇప్పుడు అన్ని కూడా కుటుంబాలన్నీ మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఒకసారి ఇది ఆలోచిస్తే చాలా ప్రమాదం కూడా. మన దేశంలో కాదు, 40 దేశాల్లో జనాభా తగ్గుతా ఉంది. ఈ రోజు మన దేశంలో జనాభా ఈ మాత్రం ఉందంటే బీహార్, యూపీ ఈ 2 కాపాడుతున్నాయి. దక్షిణ భారతదేశం మొత్తం కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి. రాష్ట్రంలో అర్బన్ ఏరియాలు అయితే ఇంకా బాగా తగ్గిపోయింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 10వ స్థానంలో ఉంది. ఇవన్నీ మనం చూసినప్పుడు ఈ రోజు మనలో కూడా ఒక చైతన్యం రావాలి. మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు చరిత్ర తిరగా రాసే రోజు. అదే పిల్లలే సంపద, ఇదే ఈ ప్రభుత్వం యొక్క విధానం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.